ప్రజలకు నా యొక్క విన్నపం, ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద, అమరావతి మీద శ్వేతపత్రాలు విడుదల చేశాడు. దాంట్లో కొన్ని వందల కోట్లు నష్టం జరిగిందని చెబుతున్నాడు. మరి ఇన్ని వందల కోట్ల నష్టం జరగటానికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి రెడ్డి గారు, మీరు ఇన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజలకు మేలు చేయాల్సింది పోయి కీడు తలపెట్టి ప్రజాధనాన్ని వృధాగా నాశనం చేశారు. మీరు డెవలప్ చేయాల్సింది పోయి మరి ఈ రెండే శ్వేతపత్రాల్లో ఇన్ని వందల కోట్ల నష్టం అంటే మరి ఇంకా ఎన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నారు. మీరు, మీ మంత్రులు, మీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకొని ప్రజల్ని అప్పుల పాలు చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి లేకుండా వెనక్కి నెట్టేశారు. ఇది పద్ధతేనా? ఇదేనా ప్రజా పరిపాలన? ఇంకా వస్తే శిశుపాలుడి తప్పులు చేసినట్టు చేస్తున్నావు, అవి నీకు ముందు ఉందని చెబుతున్నావు చంద్రబాబు గారిని. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు చేసిన పాపాలు, మరి పార్టీకి పర్మిషన్ లేకుండా 26 జిల్లాల్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం అది చట్ట ప్రకారం తప్పు కాదా? మరి ప్రజల సొమ్ముని దోసుకొని మరి ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం అది తప్పు కాదా? ఈ తప్పులన్నీ కానరావటం లేదా? మరి నీ పరిపాలనలో మరి డాక్టర్ సుధాకరు, మరి చంద్రయ్య, మరి ఇంకా ఇలాంటి వాళ్ళని ఎంతమందినో చంపేసి కేసులు పెట్టి మరి చంద్రబాబుని, మరి అచ్చెన్నాయుడిని, ఇలా ఇంకా నాయకులు అందరినీ ఇబ్బందులు పాలు చేసావు కదా, అది తప్పు కదా? ఈ తప్పులన్నీ తెలిసి కూడా ఇంకా నీవు మరి ఇంకా పరిపాలన చేసేవారికి ఇంకా వార్నింగ్లు ఇస్తున్నావు. ముందు నీ తప్పు నువ్వు సర్దుకో. నువ్వు అసలు ప్రజాసేవకుడుగా ప్రజల్ని పరిపాలించే అర్హత ఉందా? ఉంటే ఎలా ఉండాలి? పరిపాలించే అర్హత ఉండాలంటే ఎట్లుండాలి? మరి అవన్నీ నీకు తెలియదా? ప్రజల్ని సర్వనాశనం చేసి ఇంకా నేను వస్తే నీ ఎంత చూస్తా అని అంటారు. రాజకీయంగా అది తప్పు కాదా? అంతలు చూడటానికి మీరెవరయ్యా? మా ప్రజల్ని పరిపాలించడానికి మీ అందరూ ఒక పెద్ద జీతగాళ్ళ టైప్లోనే ప్రజలకు సేవ చేయటానికి జీతగాళ్ళయ్యా మీరు. ప్రజాసొమ్మును తింటూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ప్రజల్ని నానాక బాధలు పెడుతూ ఇంకా ఇంకేదో చేసామని గొప్పలు చెప్పుకుంటున్నావయ్యా. అదేమంటే నీ బటన్ నొక్కటం కాదయ్యా కావాల్సింది. ప్రజా పరిపాలన, అభివృద్ధి ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి. అభివృద్ధిలో అలాంటి రాష్ట్రాన్ని వెనకకు పోయేట్టు చేసి ఇంకా చెబుతున్నావయ్యా పరిపాలన గొప్పగా చేసావని. మరి ఈయన చేసిన నువ్వు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందయ్యా పింఛన్లకి. మరి ఇతను వాగ్దానం చేసి నెల జరగకముందే 4000 పెంచాడు కదా. మరి ఎవరు బెటర్ అయ్యా? ఒక్కసారి ఆలోచించుకో. నీ పరిపాలన ఎలా చేసావో, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఎట్లా ఉందో. నువ్వు ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు అసెంబ్లీలోకి నీ గారు గేట్లోకి రానిచ్చాడు. అక్కడ ఏం గోల లేకుండా
కట్టుదిట్టం చేశాడు. అదయ్యా పరిపాలన. ఆ రోజే ఆయన కనుక ఒక చెయ్యి ఊపితే నువ్వు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేసేవాడే కాదు. కానీ అలా చేయకూడదు, క్రమశిక్షణ కావాలని అందరికీ చెప్పి నీ చేత ప్రమాణ స్వీకారం చేసిన దాకా ఏ గోల లేకుండా చేశాడు. మరి అదేందయ్యా పరిపాలన అంటే ప్రజలకు మేలు చేయాలి. ప్రజల్ని పీక్కుతుంటాం కదయ్యా. ఎన్ని లక్షల కోట్లు దోసుకున్నారయ్యా మీ మంత్రులు, మీరు, మీ నాయకులు? అదొక్క లెక్క చెప్పండి ప్రజలకి. 5 కోట్ల జనానికి. మరి అలాంటి ఏం కాకుండా నేనేస్తే అంతు చూసుకోవటానికి మీరెవరయ్యా? మీ జాగీరదారు కాదు, చంద్రబాబు జాగీరదారు కాదు. ప్రజలకు సేవకులుగా మీరు వస్తున్నారయ్యా, పాలకులుగా. అంతేగాని ఇదంతా ఈ రాష్ట్రం, ఈ ప్రజలు నీ సొత్తు కాదయ్యా. ఒక్కసారి ఆలోచించయ్యా. నువ్వు చేసే పనులు కక్షపూరితంగా కాదు, ప్రజాస్వామికంగా, ప్రజాబద్ధంగా, ప్రజా రక్షణగా ప్రజలకు సేవ చేయాలి, సంక్షేమాలు ముందుకు తీసుకుపోవాలని ఆలోచించాలి. అలాంటి ఆలోచన లేకుండా నీ పరిపాలన సాగించి ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద ఎవరో ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే అందరిని అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. మరి ఆ రోజు కొట్టడం, చేయటం ఇవన్నీ అది తప్పు కాదా? ఇప్పుడు తెలిసిన తప్పు అప్పుడు తెలియలేదయ్యా నీకు? తప్పులు ప్రజా వ్యవస్థలో ఈ తప్పు చేయటం మీకు అలవాటైపోయింది. ఎవరు వచ్చినా గద్దె మీద కక్ష సాధింపు కాదు కావాల్సింది, ప్రజా పరిపాలన కావాలి. ప్రజా పరిపాలన అంటే ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించయ్యా. నేనేస్తే మీ అంత చూస్తా అంటాం కాదు. మరి ఎలక్షన్ బూత్లో పోయి ఈఎంని పగలగొట్టి మరి అందరి మీద దాడి చేసిన ఆయన మరి అరెస్ట్ చేస్తే అప్పుడు అది ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేసింది, చంద్రబాబు గారు అరెస్ట్ చేసింది. అలాంటిది ఇవాళ ఏదో నువ్వు పోయి ఆయన్ని ఓదార్పుగా చేయటానికి పోయి మీ ఎంత చూస్తా కక్షల కార్పణ్యాలు చేస్తే వచ్చేది నేను అని అంత చూస్తానని చెప్పటం అది అవివేకం. తెలియగలవాడు ఎవడూ చెప్పడు. అలాంటి దాన్ని మీరు మంచిని గురించి చెబుతున్నారా? 5 ఏళ్ళు ఎంత మంచి చేశారు, ఎంతమందిని దావనొక్కారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని దురాఘాతాలు చేశారు, ఎన్ని దోపిడీ చేశారు. అదిగో నిన్న మొన్న నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి కాకినాడ పోర్టులో ఎన్ని వేల కోట్ల బియ్యాన్ని పట్టుకున్నారు ఒకసారి తెలిసిందయ్యా నీకు? ఇన్ని దోపిడా, ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, ఇంకా భూములు దోసుకోవటం, డబ్బు దోసుకోవటం, ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయా? ఇవన్నీ ప్రజల సొమ్ము కాదా? అసలు మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళందరినీ ప్రజా సొమ్ము దోచుకోవటానికి? ప్రజాపాలన సాగించాలి కానీ దోచుకొని ఏం చేసుకుంటారయ్యా? మీరు పోయేటప్పుడు మీ తల కింద పెట్టుకుంటారయ్యా? అయ్యి ప్రజలకు సేవ చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. మీరు పోయినా అదిగో రాజశేఖర రెడ్డి గారు పోయినా, ఎన్టీ రామారావు పోయినా, ఇంకా ఇలాంటి వాళ్ళు పోయినా చెప్పుకుంటున్నారే ప్రజలు మంచి చేశారు. కానీ అలాంటి మంచి చేస్తే మీరు పోయినా మిమ్మల్ని చెప్పుకునేట్టు చేసుకోండియా ప్రజాపాలకులు. నువ్వు వచ్చిన చంద్రబాబు అయినా ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మంచి పేరు తెచ్చుకోండి. మీరు గతించిపోయినా మీరు భూమి మీద మీ పేరు చెప్పుకుంటారయ్యా. అలాంటి చేయాలి కానీ నేనైతే చేస్తా, అంత చూస్తా, నువ్వు అంతులు చూస్తాను కదయ్యా. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు రక్షణగా ప్రజాసేవ చేయాలి కానీ అంతులు చూసి అధికార పార్టీ ఎవడుంటే ఈ దురాఘాతాలు చేయటం కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండియా. నాయకులు పోయినా ప్రజల గుండెల్లో నిలిచేట్టు చూడండియా. మీకు అంత కొట్టేవాడు చంద్రబాబుకు అంత కొట్టేవాడు కాదు. 5 కోట్ల మంది హర్షించేట్టు చేయండి ప్రజాసేవ.
అంతేగాని ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయినా కూడా ప్రజల గుండెలో ఉండారంటే వాళ్ళు ఎంతో కొంత మంచి చేశారు కాబట్టి ఆ మంచి కలకాలం నిలుస్తుంది. ఇదయ్యా పరిపాలన అంటే. మీరు చేసేది నేను అంత చూస్తూ ఉంటాం సబబు కాదయ్యా, అది పద్ధతి కాదు అసలు. కక్షలు కార్పణ్యాలకు ఈ ప్రజాస్వామ్యంలో అసలు మంచిది కాదయ్యా. ఇది ప్రజాసేవకి ముందుండండి, ప్రజాసేవ చేయటానికి పోటీ పడండి, ప్రజలకు సేవ చేయండి. అప్పుడు ప్రజానాయకుడు అని ఒకవేళ మీరు అనివార్య కారణాలు గతించిపోయినా మంచి మీ పేరు చెప్పుకుంటారయ్యా అది ప్రజలు. అంతేగాని ఇలా చిల్లరమల్ల మాట్లాడటం పద్ధతి కాదు. నువ్వైనా చంద్రబాబు అయినా ఎవరైనా కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉండండి, ప్రజాసేవ కోసం పోటీ పడండి. అంతేగాని ఇలాంటి ఆలోచన మైండ్లోకి రానియకుండా నేనైనా ప్రజానాయకుడిగా మలుచుకోవాలని, చంద్రబాబు అయినా నువ్వైనా ప్రజానాయకుడిగా మలుచుకోండి, ప్రజల సేవ చేయండి. ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది దోసుకోవటానికి, లేకపోతే మీరు పోయేటప్పుడు తల కింద పెట్టుకొని పోతారయ్యా. ఏం చేసుకుంటారా ఇదంతా? గొప్పల కోసమేనా? వేల కోట్లు ఉంది ఆయనకని చెప్పుకోవటానికి ఉపయోగపడుద్ది కానీ మీరు తల కింద తీసుకొని పోరు కదా ఎవడైనా. అందుకే ప్రజలకు సేవ చేయండి అయ్యా. అవసరమైతే మీ ధనాన్ని 10వ వంతు ఖర్చు పెట్టండి అయ్యా. పోటీ పడండి. నేను నా సొంత డబ్బు ఖర్చు పెడతాను, నువ్వు ఖర్చు పెట్టాను, పోటీ పడండి. అదిగో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 20 కోట్ల దాకా రైతులకు ఇచ్చాడు సొంత డబ్బు. అది నాయకుడు రక్షణ. ఆయన అప్పుడు దోసుకున్నది కాదు కదయ్యా. అట్టనే ప్రజా పరిపాలన చేయటానికి పోటీ పడండి అయ్యా. మీ సొంత డబ్బుని ఖర్చు పెట్టండి అయ్యా. మీకుండా లక్షల కోట్ల 10వ వంతు ఖర్చు పెట్టండి ప్రజాసేవకి. ఈ భూమి ఉన్నంతకాలం స్థిరస్థాయిగా మీ పేరు ఉంటుంది. అంతే, దానికి పోటీ పడండి. దోసుకోవటానికి, కక్షల కార్పణ్యాలకి ఎలాంటి తావు ఇవ్వకుండా మీరు మంచిని చేయండి అయ్యా. అది ప్రజాసేవకుడి లక్షణం. ప్రజలారా గమనించండి, ఏ నాయకుడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేసిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి గుర్తు పెట్టుకోండి. అది ప్రజలారా.